అందాల పోటీలు ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలు 108 దేశాల నుండి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025లో ఏర్పాటు చేస్తే దాంట్లో మిస్ వరల్డ్కు సంబంధించి థాయిలాండ్ అనే అమ్మాయి అందంగా ఉన్నది అని ఆమె కిరీటానికి అప్పచెప్పి 8 కోట్ల రూపాయలు ఇచ్చేసిళ్ళు. దాని తర్వాత దీనికి సంబంధించి ఏం జరిగింది, మన మంత్రి గారు జూపల్లి గారు ఏదో మాట మాట్లాడుతున్నారు, ఇందాం ఒకసారి. మ్యాగీ ఆరోపణలన్నీ అబద్ధం, ఈ వివాదంలో మేము కమిటీనే వేయలే, ఉన్నతాధికారులు విచారణ జరిపారు, తప్పు జరిగితే అందరూ ఎందుకు పోలేదు, ఈవెంట్కు 31 కోట్ల ఖర్చయింది, ప్లేట్ భోజనానికి 8,200 పెట్టినాం, కంటెస్టెంట్ల కాళ్ళు కడిగించింది కూడా నిజమే, ఇంత పెద్ద ఈవెంట్ చేస్తే మమ్మల్ని అభినందించాలి, కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఏంది మ్యాగీ ఆరోపణలలో నిజం లేదన్నారు. మరి మ్యాగీ ఇంగ్లాండ్కి వెళ్ళి దేశ విదేశాలకు సంబంధించిన పరాయి దేశానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఉత్తగానే ఆరోపణ చేయేది, తన తల్లి బాగోలేక వెళ్ళింది, క్షేమంగా మేము అక్కడికి పంపించామని మీ ఈవెంట్ మేనేజ్మెంట్ చెప్తాంది. ఏ ఆడబిడ్డ అయినా ఉత్తగానే బట్టగాల్సి మీదేయదే, ఏ ఆడబిడ్డ మళ్ళీ పరాయి దేశం, మన ఆడబిడ్డలు అంటే స్వార్థపూరిత రాజకీయాల కోసం కొందరు తమ వ్యక్తిగత కోసం ఎవరైనా వేస్తే మనం చెప్పలేం, కానీ పరాయి దేశానికి సంబంధించి అందరూ అట్లా ఉండరు. పరాయి దేశానికి సంబంధించిన బిడ్డకి ఏమక్కిరా, ఆమె మిస్ వరల్డ్ 2025లో పాల్గొనడానికి వచ్చింది. తను మిస్ వరల్డ్ 2025లో పూర్తి స్థాయిలో కూడా పోటీలలో పాల్గొనడానికి వస్తే తనను ఒక వేష లెక్క చూసిల్లని చెప్పింది. కానీ ఇక్కడేమంటారు అందరు ఎందుకు ఇప్పుడు నాకు ఆకలి అయితే నాకు కడుపు నొప్పి ఏందో నాకు తెలుసు, నీకెందుకు తెలుస్తుంది? ఇప్పుడు మంత్రి పదవి ఉన్నది, నీకేం తెలుస్తుంది? ఇప్పుడు నేనే ఉన్నా ప్రజల పక్షాన, గా స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుని ఇప్పుడు నేను మంత్రి అయితే అక్కడికి పోదును, పోయి ఆ బిడ్డ ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లుని ఆ నియోజకవర్గం మొత్తం ఇచ్చేద్దాను, అవసరం అయితే 1000 ఇచ్చే కాడ 10,000 ఇచ్చేద్దాం. మరి నువ్వెందుకు పోలే? మంత్రివే కదా, పోయి రాపోరాదు. మరి అందాల పోటీలలో మీరు విచారణ జరిపి మొన్ననే కదా కమిటీ వేసిల్లని ఇదే పేపర్లో చదివిన వాళ్ళు రాసిన వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా, చెప్పినోడు ఏమైనా పిచ్చోడా? నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వానికి సంబంధించే కదా 3-4 ఏంది మహిళా అధికారులతో మేము కమిటీ చేస్తున్నాం, పూర్తి విచారణ వచ్చిన తర్వాత చెప్తామని చెప్పిల్లు కదా. మరి రాజ్భవన్కు సంబంధించి నిన్న ఎందుకు మీ రాజకీయ నాయకులను అక్కడికి రావద్దనంగానే మొత్తం ఎవరిని ఎందుకు పంపించాలి? మొన్న హాజరైన వాళ్ళు మళ్ళీ ఎందుకు హాజరు కాలే రాజ్భవన్ ఎందుకు? రెండో ప్రశ్న. మూడోది ఏంటి అంటే ఇదే మిల్లా మ్యాగీకి సంబంధించి పూర్తి స్థాయిలో తను విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఫోన్లు చేసిలో తెలుసా అని చెప్పింది. ఈవెంట్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ పేపర్ చదివే ఫస్ట్, ఇంగ్లాండ్కు సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ చదువు. ఏందంటే ప్లేట్కు సంబంధించి ఈవెంట్ మమ్మల్ని ఏమో అభినందించాలి. ఫస్ట్ నీ నియోజకవర్గంలో ఏంది అది అంతా మొత్తం ఆగమాగం ఏంది, అది ఏం జరిగింది? తొలినాళ్లలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఏం కథ, అవన్నీ ఏంది కథ ఏంది? చూడు అక్కేమంటుంది ఏమంటే ఇగో సమాధానం చెప్పిళ్ళు. అందాల పోటీలతో పరువు పోయింది, సీఎం మంత్రులు ఎంజాయ్ చేసిరు, మధ్యలో మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది, ఇక కంటెస్టెంట్లనే బొమ్మలా చూశారు, చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడించారు, ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించారు బీఆర్ఎస్ నాయకురాలు తూలా ఉమ. ఇక చెప్పు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? అయ్యయ్యో వద్దమ్మా మేము అన్నీ మంచిగా చేసినామయ్యా అని చెప్పుకుంటారు. చెప్తున్నా కదా, ఇక్కడ ఏం లేదు. పూర్తి స్థాయిలో కూడా అందాల పోటీల విషయంలో నిజంగా కూడా మిల్లా మ్యాగీకి సంబంధించి ఉన్నతాధికారులు ఎవరైతే విచారణ చేశారో వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలని ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు చెప్పాలి. ఒకటి. రెండోది, మిల్లా మ్యాగీ ఆరోపణలు నిజంగా అవాస్తవమే అయితే ఇంగ్లాండ్కు సంబంధించి కోర్టులో మనం జరిమానా వేయవచ్చు, లీగల్ మీకు తెలియకపోతే తెలుసుకోవాలి. మూడోది 108 దేశాల ముందట మన తల దించుకునే పరిస్థితి చేసిరు కాబట్టి వాస్తవాలు ఈ ప్రపంచానికి చెప్పాలి. చెప్పుర్రిగా ఆడబిడ్డలతో కాళ్ళు గడిచుడుగాక చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడిచ్చి ఏంది మీరు చేసింది ఆ రాజకం? అద్భుతంగా చేసిలే. ఇంకా దీనికి ఇట్లా సప్పట్లు కొట్టాలన్నట, అభినందించాలన్నట. ఏం అభినందిస్తారండి నాకు అర్థం కాదు. ఏం అభినందించాలి, ఏం చేసిల్లని అభినందించాలి?